నో డౌట్ నెక్స్ట్ RC-17 సుకుమార్తోనే ఈసారి జానర్ మార్చనున్న సుక్కు చెర్రీ మళ్ళీ గురు శిష్యుల మధ్యలోనే రామ్ చరణ్ ఆ విషయాలంటో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. పెద్ది తర్వాత రామ్ చరణ్ గారు డైరెక్టర్ సుకుమార్ గారితో చేయాల్సిన సినిమా కొంచెం లేట్ అవుతుందని, ఈలోగా వేరే డైరెక్టర్తో ఇంకో ప్రాజెక్ట్ చేస్తారనే ప్రచారం ఈ మధ్య చాలా గట్టిగానే జరిగింది. అయితే స్క్రిప్ట్ వర్క్స్ కారణంగా చూపిస్తున్నటువంటి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, అంటే దీనికి సంబంధించినట్టు. అయితే వాటికి ఎవరో కాదు, స్వయంగా సుకుమార్ గారే చెక్ పెట్టేశారు. సుకుమార్ గారి స్వగ్రామం మట్టవరుకి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ మీడియాతో సుకుమార్ గారు తన నెక్స్ట్ సినిమా RC-17 అని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చేశారు. అయితే జానర్ అండ్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే వివరాలు అయితే చెప్పలేదు, కానీ క్లారిటీ అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో పెద్ది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా 10 months టైం ఉంది ఎలాగో. సో సుకుమార్ గారికి ఇక తగినంత టైం ఉందనే చెప్పాలి. జూన్ నుంచి వెళ్ళి షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చు. అండ్ ఇక గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో థియేటర్ సినిమాలు చూస్తున్నారని, నగరాల్లో యువత యాప్స్ అండ్ OTTsకి ఎక్కువగా అలవాటు పడ్డారని ఆయన కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సుకుమార్ గారి వాస్తవిక కోణంలో ఆయన మాట్లాడారనమాట. పుష్పలో బిజీగా ఉండడం వల్ల 3 ఏళ్ళు తన సొంత ఊరికి రాలేకపోయానని చెప్పిన సుకుమార్ గారు ఇక పిల్లలు, యూత్ స్థానికులతో కలిసి చాలా టైం స్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో ఇక ఎలాంటి కన్ఫ్యూషన్ అక్కర్లేదు. పెద్ది తర్వాత RC-17 సుకుమార్ గారి కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్తోనే జరుగుతుంది. కాకపోతే ఎంత టైం పడుతుంది అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేం. ఎందుకంటే రంగస్థలం పెద్దిలాగా విలేజ్ బ్యాక్డ్రాప్ కాకుండా ఈసారి సుకుమార్ గారు తన జానర్ మారుస్తారని కూడా తెలిసింది. అండ్ చరణ్ గారికి మరింత ఛాలెంజ్ అనిపించేలా ఒక కొత్త తరహా క్యారెక్టర్ కూడా డిజైన్ చేసినట్లయితే ఇన్సైడ్ టాక్ అండ్ ఇక యాక్షన్ టచ్ కూడా చాలా ఎక్కువనే ఉంటుందట సుకుమార్ గారి సినిమా. ఈ మార్క్లో సుకుమార్ గారి ఎలివేషన్స్ అండ్ ట్విస్ట్లు కూడా డెఫినెట్గా పుష్కలంగా ఉంటాయట. అయితే ఇంతకన్నా డీటెయిల్స్ ఆశించడం కాబట్టి కొంచెం ఇప్పటికే అత్యాశ కాబట్టి ఇంకొంతకాలం ఈ సినిమా గురించి అయితే వెయిట్ చేయాల్సింది. ఇక ఫ్యాన్స్ అయితే రంగస్థలం మించిన బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇకపోతే ఆల్రెడీ ప్రీవియస్గా సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం చేశారు. రంగస్థలం చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత RC-17 కూడా ఇదే తరహాలో ఉంటుంది అని కూడా చాలామంది కొంతమంది మాట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు పెద్ది కూడా కంప్లీట్గా ఉత్తరాంధ్ర యాసలో మనం వచ్చినటువంటి చిన్న గ్లిమ్స్ చూసాం. అది కంప్లీట్గా ఉత్తరాంధ్ర యాసలో ఉంది. ఇది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. అటు గురువు రంగస్థలంతో ఒక మంచి హిట్ ఇచ్చారు. ఇటు శిష్యుడు బుచ్చిబాబు గారు కూడా రామ్ చరణ్ గారికి మరొక రంగస్థలం లాంటి హిట్ ఇవ్వబోతున్నారన్న టాక్ మాత్రం చాలా గట్టిగా అయితే వినిపిస్తోంది. మధ్యలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ అది కొంచెం క్లాస్ అండ్ టెక్నిక్ సంబంధించినట్టు సినిమా కాబట్టి కొంచెం ఎందుకో డిసప్పాయింట్ చేసింది. బట్ నెక్స్ట్ చేయబోయేటువంటి RC-17 సినిమా మీదనే కొంచెం స్టోరీ ఏంటి అన్న టాక్స్ కూడా వినిపిస్తాయి. అండ్ బట్ ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాదు, మనందరికీ తెలిసిందే. సుకుమార్ గారి స్టైల్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రీవియస్గా ఆయన చేసేటువంటి సినిమాలు అన్నీ కూడా అటు వన్ నేను ఒకనే కావచ్చు, నానక్ ప్రేమతో కావచ్చు, ఇలాంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్కి ఒక 15 years, ఒక 10 years ఫార్వర్డ్లో ఆయన సినిమాలు ఉంటాయి. ప్రీవియస్ సినిమాలు మొత్తం అలాంటివే. బట్ అలా తీసినటువంటి సినిమాలే కొంచెం ఎందుకో అవి ఆడియన్స్కి అంటే ఎప్పుడున్నటువంటి టైంకి అవి కనెక్ట్ అవ్వలేకపోయాయని కూడా ఆయన గతంలో కొన్నిసార్లు చెప్పారు. సో అందుకోసమనే జోనర్ మార్చ్ అంటే అసలు ఆయన మార్క్ అనేది కంప్లీట్గా టెక్నికల్ సంబంధించినటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మ్యాథ్స్ టీచర్ కాబట్టి సో ఫ్యూచర్ ఏంటి, దాని తర్వాత ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత, లేదంటే ఒక 20 years తర్వాత ఎలా ఉండబోతుందని ఇప్పుడే దాన్ని ఎక్స్పెక్ట్ చేసి సినిమా రూపంగా తీయడంలో సుకుమార్ గారు మార్క్ డెఫినెట్గా కనిపిస్తుంది. బట్ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి ఆడియన్స్కి ఎందుకో అది కొంచెం కనెక్ట్ అవ్వలేదు. సో కాబట్టి మళ్ళీ జోనర్ మార్చి రంగస్థలం లాంటి కంప్లీట్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ తీసి పక్కా కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్నారు సుకుమార్ గారు. అంటే అటు క్లాస్ అండ్ టెక్నికల్ సంబంధించిందే కాదు, ఇటు మాస్ సినిమాలు కూడా తీయగలడు అని కూడా అనిపించాడు. దాని తర్వాత మళ్ళీ పుష్ప 2 తర్వాత ఈ 2 సినిమాలు ఏవైతున్నాయో ఇవి కూడా కంప్లీట్గా ఒక స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ స్టోరీలో జరిగేటువంటి స్టోరీ. దీంట్లో కూడా టెక్నికల్గా లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అది ప్రీవియస్ అంటే గతంలో జరిగినటువంటి స్టోరీస్నే, అంటే పాస్ట్లో జరిగినటువంటి కథల్ని తీసుకొచ్చి మళ్ళీ పుష్ప రూపంలో మనకు చెప్పడం జరిగింది. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. బట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ కాదు, విలేజ్ బ్యాక్గ్రాఫ్ కాదు, కొంచెం వన్ నేను ఒక్కనే, నానక్ ప్రేమతో లాంటి కొంచెం అప్గ్రేడ్ జనరేషన్స్లో జరిగేటువంటి ఒక స్టోరీ అయితే కొంచెం అనిపిస్తుంది. బట్ మరి ఇది ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ బట్ సుకుమార్ గారి స్టైల్ రెండూ బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ సినిమా డెఫినెట్గా కొంచెం వాళ్ళ మార్క్ తగ్గట్టే ఉన్నట్లయితే అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్
రామ్ చరణ్ గారు పెద్ది షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఒక 30-40% కంప్లీట్ కూడా అయింది షూట్. దాని తర్వాత RC-17 మొదలు పెడతారు. అంటే మార్చ్ 26 అంటే ఆల్మోస్ట్ ఇంకా 10 మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ 10 మంత్స్లో ఆయన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కావచ్చు, లేకపోతే లొకేషన్స్ అండ్ ఆర్టిస్టులు ఇవన్నీ కంప్లీట్గా చూసుకోవడానికి పక్కా ఒక టైం దొరుకుతుంది. బట్ అక్కడ రంగస్థలం ఎలా అయితే గురువు హిట్ ఇచ్చాడో సుకుమార్ గారు, ఇక్కడ పెద్ది కూడా అదే జోనర్ అదే బ్యాక్గ్రాఫ్లో ఇక్కడ పెద్ది కూడా మరొక హిట్ ఇవ్వబోతున్నాడు శిష్యుడు కూడా అన్న కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో చాలా గట్టిగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి. RC-17 డెఫినెట్గా ఇది ఒక టెక్నికల్కి సంబంధించినటువంటి మూవీ, టెక్నాలజీ ఆర్ లేకపోతే ఒక 20 years 15 years ఫార్వర్డ్లో ఉండేటువంటి మూవీ అని అర్థమవుతుంది. బట్ ఇది పక్కా విలేజ్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ అయితే కాదు. మరి అటు పెద్ది రంగస్థలం లాగానే ఇటు గేమ్ చేంజర్ ఏ విధంగా అయితే ప్రజెంట్ ఉందో, బట్ ఇది కొంచెం ఫ్యూచర్ అనమాట. మరి చూడాలి ఈ సినిమా సుకుమార్ గారి కాంబినేషన్లో ఎలా ఉంటుందో. బట్ అటు క్లాసు మాసు చూపించాడు, బట్ ఇప్పుడు క్లాస్ చూపించబోతున్నాడని అర్థమవుతుంది. సో చూడాలి. వీళ్ళిద్దరి కాంబినేషన్ డెఫినెట్గా అటు గురు శిష్యులు అయితే హిట్లు అయితే ఇవ్వడంలో ఎలాంటి డౌట్ లేదని వ్యక్తపరుస్తున్నాయి కామెంట్స్. సో చూద్దాం మరి. RC-17 సుకుమార్ గారి కొత్త స్టైల్ కాకుండా పాత స్టైల్ ఏదైతే వన్నీనొక్కనే నానక్ ప్రేమతో లాంటి సినిమా స్టైల్ని మళ్ళీ ఇప్పుడు RC-17లో పెట్టబోతున్నారన్న టాక్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అండ్ మాస్ తీసి క్లాస్ కూడా తీశారు, మళ్ళీ ఒకసారి మాస్, మళ్ళీ దాని తర్వాత క్లాస్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నటువంటి రామ్ చరణ్ గారు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ హిట్ కాంబో ఉంది కాబట్టి RC-17 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.